హాయ్ నమస్తే. నేను మీ సిహెచ్ రాజుని. మన టిహెచ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు మన ముందున్నారు పోసిన నాగరాజు గారు. ఆయన గురించి మీకు తెలిసిందే. టిహెచ్ ఛానల్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే ఆయన ఒక యూనియన్ సంఘాన్ని పెట్టి స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆయన గవర్నమెంట్ నుంచి కార్డులు ఇప్పించడం కానీ, వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఏంటి, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఎన్నంటే నేనున్నానని ముందుకెళ్ళి కరోనా టైంలో కూడా అందరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండిపోతున్న టైంలో కూడా ఆయన ముందుకు వచ్చి ఎంతో మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఆయన చేసిన తర్వాత ఆయన్ని ఆశ్రయించి కొన్ని వేల మంది పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ శేర్లింగంపల్లి పరిధిలో కానీ, అలాగే హైదరాబాద్ పరిధిలో కానీ ఎవరు అంతకుముందు పెట్టింది ఎవరు దాఖలాలు లేకుండా ఉండేది. అలాగే నాగరాజు గారు నేను మనం చేద్దామని చెప్పేసి కొంతమంది ఆయన ఫ్రెండ్స్ని తీసుకుని ముందుకు వచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన్ని ఆశ్రయించి మన రాకేష్ మాస్టర్ అయితే కానీ, అలాగే కొంతమంది కూడా ఆయన దగ్గర రావడం జరిగింది. వచ్చి ఎంతో మంది ఇచ్చేసి ఆయన్ని ఆశ్రయించి ఎన్నో చేశారు. ఆయన ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఇంకేమేం చేయబోతున్నారు అన్ని తెలుసుకున్నాం ఆయన మాటల్లోనే. ఆయన నాగరాజు గారు ఎలా ఉన్నారు? నమస్తే. చాలా రోజులకి చాలా టిహెచ్ ఛానల్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. టిహెచ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. టిహెచ్ ఛానల్కి నాకు ఎంతో అనుబంధం ఉంది. మరి టిహెచ్ ఛానల్ ద్వారా నేను పోసిన నాగరాజుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా టిహెచ్ ఛానల్ ద్వారా పోసిన నాగరాజుగా ఒక గుర్తింపు పొందడానికి కారణం మా టిహెచ్ ఛానల్ ద్వారా. అట్లాగే టిహెచ్ ఛానల్ ద్వారా నా ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాళ్ళు టెలికాస్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా నేను టిహెచ్ ఛానల్కి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. టిహెచ్ ఛానల్ ద్వారా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాము. మేము సైతం అన్న ప్రోగ్రాం ద్వారా కొంతమందికి అనారోగ్యాలతో ఇబ్బంది పడిన వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అట్లాగే చదువుకునే పిల్లలకి, మరి వికలాంగులకి, మరి ఇలా మాకు తగ్గ హెల్పింగ్ చేయడం చేశాము టిహెచ్ ఛానల్ ద్వారా. మరి అట్లాగే నేను భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘాన్ని స్థాపించి మరి కార్మికులు సంబంధించిన కార్యక్రమాలు, అలాగే కార్మికులకు వచ్చే ఇబ్బందుల మీద, అట్లాగే కరోనా టైంలో కూడా మరి ఎంతో మందికి మరి కార్మికులకి మరి బియ్యమే కానీ, కూరగాయలే కానీ, రైసే కానీ పంచడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 20 మందితో భోజనాలు పార్సల్ చేసి ఎంతో మంది కార్మికులకి ఇవ్వడం జరిగింది. 25 నుండి 100, 50, 100, 200, 250 వరకు మేము పంపిణీ చేసాము. అన్నదానం కార్యక్రమంలో మరి ప్యాకింగ్ చేసి అందరికి ఇవ్వడం జరిగింది టిహెచ్ ఛానల్ ద్వారా. మరి మాకు టిహెచ్ ఛానల్కి ఎంతో అనుబంధం ఉంది. మరి చాలా గ్యాప్ వచ్చింది టిహెచ్ ఛానల్ ద్వారా. మరి ఈరోజు మరి వాళ్ళు నన్ను గుర్తించి నా దగ్గరికి రావడం జరిగింది. టిహెచ్ ఛానల్ నా కుటుంబ సభ్యులకి నేను మళ్ళీ దగ్గర అవుతున్నంత ఆనందంగా ఉంది. మరి మీరందరూ కూడా గతంలో మేము చేసిన కార్యక్రమాలు మీరందరూ కూడా చూశారు. మరి ఈ రోజున మళ్ళీ నేను కొద్ది గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే, ప్రతి మనిషికి డెవలప్ అవటం ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది ప్రతి మనిషి. అట్లాగే నేను కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అవడం జరిగింది. మరి కొద్దిగా ఆర్థికంగా కానీ, అనారోగ్యంతో కానీ, మరి నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మళ్ళీ మరి బతుకునో మరి ఎలాంటి ఏమవుతుందో అనుకున్న పరిస్థితిని భగవంతుడి దయతో మరి నేను ఇలా ఉండడం జరిగింది. అట్లాగే కుటుంబ నేపథ్యంతో మరి ఎన్నో కారణాలు ఉంటాయి. మరి మళ్ళీ మా భార్యకి అనారోగ్యం కొద్ది ప్రాబ్లం రావటం, మరి మా భార్యకి క్యాన్సర్ రావటం, 1 year నుంచి మరి ఆమెతో ట్రావెల్ చేయడం అయింది. ఆమెను కూడా దేవుడి దయ వల్ల మరి ఆమె కూడా మంచిగా ఉంది దేవుడి దయతో. మరి అట్లాగే అవన్నీ చూసుకుంటూ మరి నా జీవన ఉపాధి పొందుతూ మరి కొన్ని చిన్న బిజినెస్లు చేసి నష్టపోవడం, ఎన్నో అప్ అండ్ డౌన్స్ నా జీవితంలో కూడా వచ్చినాయి. మరి అవన్నీ ఎదుర్కొని
మళ్ళీ ఈ రోజున ఇలా ఉండడం జరిగింది. కొంత నేను వెనకబడడానికి కారణం కూడా ఈ సేవా కార్యక్రమాలు, మరి ఆ ఇట్లా రాజకీయంగా తిరగటం, ఈ సేవా కార్యక్రమాలు, ఈ సంఘాన్ని స్థాపించడం, ఈ సంఘం కోసం ఆలోచించడం, కార్మికుల గురించి ఆలోచించడం, పేద ప్రజల గురించి ఆలోచించడం వల్ల నా ఆర్థిక ఆ నా ఆర్థిక స్తోమత తగ్గిపోయింది. మరి తగ్గిపోయినాక మరి మధ్య తరగతి నాకు వచ్చిన అనుభవానికి ఏంటంటే, మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఇలా సేవా కార్యక్రమాలని నా నా సలహా, నా అనుభవంతో చెప్తున్నా. మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలని, ఈ సంఘాలని మరి ఇలాంటి ప్రారంభిస్తే మరి చాలా కుటుంబం వెనకబడిపోతుంది, మరి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కొంతమందికి నా అనుభవాన్ని చెప్తున్నా, ఏ సేవా కార్యక్రమం చేయాలి, మానవ సేవ చేయాలి, కానీ మన స్తోమతను బట్టి, మనకున్న దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తే మన ఆర్థిక స్తోమత కోల్పోకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇదొకటి మీరు అర్థం చేసుకుని మీ స్థాయిని బట్టి, మీ పరిస్థితిని బట్టి నడవాలని మీకు మనవి చేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ నాకు వచ్చిన అనుభవాన్ని బట్టి, నాకు వచ్చిన ఆలోచనను బట్టి నేను మారి మరి నా జీవన ఉపాధిని నేనే పెంపొందించుకుని మరి నేను బతకడం జరుగుతుంది. నా ఫ్యామిలీకి నేనే ఆధారం, మరి నా కుటుంబానికి నేనే ఆధారం, నా పిల్లలకి నేనే ఆధారం. కాబట్టి నేను తెలుసుకుని మరి నా పెయింటింగ్ కాంట్రాక్ట్లో మళ్ళీ కొత్తగా ప్రారంభించినట్టుగా ప్రారంభించి మళ్ళీ ఉన్నత స్థాయికి నా పెయింటింగ్ కాంట్రాక్ట్ని, నా పెయింటింగ్ వర్క్ని మరి తీసుకెళ్ళి ఒక 20-30 మందితో ఇప్పుడు మళ్ళీ పని చేయించుకోగలుగుతున్నాను. మరి ఇదండి నాది పరిస్థితి. నడుపుతున్నారండి. మరి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీస్ తీసేయడం జరిగింది. మరి ఎవరైనా పెడతానంటే ఆశ, కొడతానంటే పారిపోతారు. అట్లాగే మరి కార్మిక సంఘాన్ని నడిపినంత కాలం నడిపా. మరి ఇప్పుడు మరి ఈ కార్మికులు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకుంటారు. మరి ఆ సంఘాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు. మరి ఇప్పుడు మాకు ఆఫీస్ లేదు, ఆఫీస్ లేకపోవడం వలన కొద్దిగా బ్రేక్ పడింది. కానీ సంఘాన్ని అయితే ఏం వదలలేదు. కార్మికులు ఇబ్బంది వచ్చి నాకు ఫోన్ చేసినా, మరి ఏదైనా ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేసినా నేను తప్పనిసరిగా స్పందిస్తున్నాను. అట్లాగే నా టీము, మా కమిటీ సభ్యులు కూడా కొంతమంది నాతోనే కొనసాగుతున్నారు. మరి మేము వాళ్ళు కలిసి ఏదైనా కార్యక్రమాలు, మీడియా కార్యక్రమాలు, అలాగే కార్మికులకు వచ్చిన ఇబ్బందులు వాటిని స్పందించి మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము స్పందించి వాళ్ళకి ఏదో ఒకటి మా వంతు సహాయంగా కానీ, హెల్ప్ కానీ, వాళ్ళకి అండదండగా మేము ధైర్యం ఇచ్చి మేమున్నామని తెలియజేస్తూ మేము వాళ్ళకి అండదండగా ఉండడం జరుగుతుంది. కార్మికులకి ఎవరిని వదులుకోలేదు, కార్మిక సంఘం ఎక్కడికి వెళ్ళలేదు, మరి కార్మికుల్ని ఏం వదిలేదు. మరి ఎవరికి ఇబ్బంది వచ్చిందా మేము ఆదుకునే విధంగా మేము రెడీగా ఉన్న మా కమిటీ సభ్యులు మేము. యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా, దాని గురించి చెప్తారా? ఓకే. టిఎస్ ఛానల్ మరి సబ్స్క్రైబర్లకు కానీ, వాళ్ళ ప్రేక్షకులకు కానీ మరి నేను తెలియజేస్తున్నాను. నాగరాజు పోసిన యూట్యూబ్ ఛానల్ నేను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందులో ఒక గత 3 నెలల నుండి కొనసాగిస్తున్నాం. ఏదో నాకున్న అనుభవాన్ని బట్టి కొన్ని వీడియోలు పెడుతున్నాం. మరి అది కూడా బలోపేతం అవ్వాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. మళ్ళీ టిఎస్ ఛానల్లో మరి రాజుగారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. మరి తెలియని విషయాలు చెప్పడం, మరి టిఎస్ ఛానల్ సపోర్ట్తోనే యూట్యూబ్ ఛానల్ని నేను ఓపెన్ చేయడం జరిగింది. మరి దీన్ని బలోపేతం చేసి మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్లాలని నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. నాకున్న అనుభవాలు, నాకున్న ఆలోచనలు, నేను పడిన కష్టాలు మరి అవన్నీ కూడా పోసిన నాగరాజు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మా కంటెంట్ మరి ఒక సబ్జెక్ట్ మీద కాకుండా అన్ని రకాల సబ్జెక్టుల మీద ఏది అనుకూలంగా ఉంటే అది, ఏది ప్రజలకు ఉపయోగపడుతుంది అది, మరి ఎంటర్టైన్మెంట్, అలాగే కామెడీ, కొన్ని సాంగ్స్ కి కొన్ని రకరకాలుగా ప్రేక్షకులను అలరించే విధంగా మా ఛానల్ ముందు రోజులు వస్తుంది. మేము ఒక టీము, ఇంకా పూర్తిగా టీము ఏర్పడలేదు. మరి దీన్ని నేను ఎది పట్టుకున్న సామాన్యంగా వదలను. దాన్ని
దాన్ని పరిపూర్ణంగా చూసినాకే దాని అవసరత పక్కన పెడతాను కానీ మరి మధ్యలో వదిలేసే రకం కాదు. అట్లాగే ఎన్నో పనులు ఎన్నో కార్యక్రమాలు ఏవి కూడా మధ్యలో వదిలేసే మనిషిని కాదు పట్టుకుంటే. కాబట్టి టిహెచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే టిహెచ్ ఛానల్ అన్నా మరి నాగరాజు యూట్యూబ్ ఛానల్ అన్నా ఈ రెండు ఎప్పుడు కూడా అనుసంధానంగానే ఉంటాయి. కాబట్టి మీరు మమ్మల్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. మరి టిహెచ్ ఛానల్ ప్రేక్షకులకి నేను గతంలో చేసిన కార్యక్రమాలన్నీ తెలుసు. నేను ఏమేమి పనులు చేశానో ఏమేమి కార్యక్రమాలు చేశానో అన్నీ తెలుసు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకుని పోసిన నాగరాజు యూట్యూబ్ ఛానల్ కూడా ముందుకు తీసుకెళ్తారని, మరి సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కామెంట్స్ కూడా మా ఛానల్లోకి వచ్చి కామెంట్స్ కూడా పెట్టండి. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా మీ పలానా టిహెచ్ ఛానల్లో మీ ఇంటర్వ్యూ చూసామండి నాగరాజు గారు అని కామెంట్స్ కూడా పెట్టండి అని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు తప్పనిసరిగా నన్ను కూడా ఆదరించండి. నాగరాజు గారు మీ వీడియోలు చూస్తున్న మధ్యలో ఏంటి మీరు అన్ని అనుభవాలు అంటారు, అది మీ వ్యక్తిగత అనుభవాలా లేకపోతే ఈ జనాల గురించి చెప్పడం మీరు ట్రై చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. నేను వ్యక్తిగత అనుభవాలు అవ్వచ్చు, మనకున్న అనుభవాలు అవ్వచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్లో మరి వాళ్ళు పడుతున్న బాధలు అవ్వచ్చు, నా దృష్టికి ఏదైతే వస్తుందో అదే అనుభవంగా నేను భావించి నేను చెప్పడం జరుగుతుంది. అనుభవం ఇలాంటి మాటలు అనుభవిస్తేగా రావు. ఏదో ఊహించు చెప్పవచ్చు అండి, కానీ ఎట్లా అంటే కొన్ని అనుభవాలతోనే వస్తాయి. అది చూసినప్పుడు అనిపిస్తుంది ఇంత కష్టాలు ఇంత అనుభవిస్తున్నాడా అన్న భావన ఒకటి ఉంది. నిజంగా జనాల్లో నాడు చూసి మాట్లాడుతున్నాడా అని అర్థం కావట్లేదు కొన్ని విషయాలు. పూర్తిగా ఏంటంటే నేను జనాలు నాడి చూసి మాట్లాడుతున్నాను, జనాల్లో పడే బాధను చూసి మాట్లాడుతున్నాను. నా వ్యక్తిగతంగా నేను కూడా కొన్ని ఫేస్ చేయడం జరుగుతుంది, నేను డీల్ చేయడం జరుగుతుంది. కొంతమందిని కొన్ని సమస్యల వలన వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి నేను డీల్ చేయడం జరుగుతుంది. మరి నా వ్యక్తిగతంగా కూడా నా నిజ జీవితంలో నేను కొన్ని అనుభవించాను. మరి ఏదైనా సరే అనుభవపూర్వకంగా చెప్పిందే చెప్పగలుగుతాం. అనుభవం లేనిది ఏది చెప్పం. అనుభవం ఉన్నదే చెప్తాను. అది కొంతమందికి ఒక మెసేజ్ లాగా దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఏంటి కొద్దిగా మారతారనే ఒక ప్రయత్నం ఇది. కొంతమంది ఏదో మాట్లాడతాడు ఏదో చెప్తున్నాడు అనుకోవచ్చు, కామన్ గా చెప్పేయా అని అనుకోవచ్చు. అవి కామన్ కాదు, ప్రతి మనిషి జీవితంలో అవి ఉన్నాయి. మరి జీవిత సత్యాలే. ఇప్పుడు జనరల్ ఏమైందంటే యూట్యూబ్ ఛానల్ అలా అయిపోయిందంటే ఏదన్నా ఎక్కడో ఒకటి జరుగుతే మొత్తం అందరూ దాని మీదే పోతున్నారు. ఎవరు జరగాల్సింది ఏంటి జరిగేది ఏంటి దాన్ని ఎవరు పట్టుకోవట్లా. ఒక్కరు చేస్తుంటే 100 మంది దాని ఎక్కడ పరిగెడుతున్నారు. కానీ మనుషుల్లో మార్పు రావడం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏదన్నా సంగతి వచ్చినప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది అందరూ దాని పడిపోతున్నారు. ఇప్పుడు నేను నజర్లో తుఫాన్ వచ్చిందండి, తుఫాన్ వస్తే ఆ ముందు ఏమైపోయినా అడుగుతున్నారు. ఇలా అందరూ ముందు కూడా ఎవరు లేరు, చెప్పింది లేదు. కనీసం ఒక మాట చెప్పుంటే 100 మంది 10 మందిని సేఫ్ అయ్యేవారు కదా, అందరూ ఏంటారు అనుకుంటారు. సరే సమస్య వచ్చినా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, దానికి విమర్శనం తప్ప ముందు పట్టించుకోవట్లేదు. అయితే ప్రతి మనిషి జీవితంలో అనుభవమే గుణపాఠం నేర్పుతుంది. మనకి ఆ అనుభవాన్ని మించిన అనుభవం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అనుభవంలో మనం అనుభవించి దాన్ని మార్పులు చెరుపులు ఛేదించుకుంటూ మనకు అనుకూలంగా మార్చుకుని బతకటం ప్రారంభిస్తే వాడంత గొప్ప వ్యక్తి ఎవడు ఉన్నాడు. మరి గొప్పలుగా పోయి మన పరిస్థితిని బట్టి నడిస్తే ఓకే, గొప్పలకు పోయి ఎగస్ట్రాలు చేసుకుంటే ఆడి జీవితం పతనం అవటమే జరుగుతుంది. కానీ మరి ఆడి భవిష్యత్తు మరి వాడి చేతిలో నుంచి వాడే పాడు చేసుకున్నాడు అవుతాడు. కానీ వాడి భవిష్యత్తు వాళ్ళలోనే ఉంది, వాడితోనే ఉంది. కాబట్టి తీర్చి దిద్దుకుంటే వాడంత గొప్ప వ్యక్తి ఎవడ ఉన్నాడు. అవునండి, ఎందుకంటే సమాజం ఎలా అయిపోయిందంటే అండి అందరూ ఒకళ్ళతో పరిగెట్టడం తప్ప కానీ నిలబడి చేసుకుని ఎవరు లేరు. అలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాలం బట్టి నడవాలనుకోండి. అయితే ఇంకో సలహా ఏంటంటే మన టిహెచ్ ఛానల్ ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు ఫ్యామిలీతో గడిపి కష్టపడుకోవాలి. కానీ ఈ రాజకీయ నాయకులని రాజకీయాలని ఈ సేవా కార్యక్రమాలని
అది అంత కరెక్ట్ కాదు. కొంతమంది తెలుసుకొని వెళ్ళడం ఉత్తమం అంటాను. చెయ్యాలని ఇప్పుడు కొంతమంది అయినా చేయడం వల్ల కదా ఇంట్లో ఉండగలుగుతున్నాం. ఈ రోజుని ఈ ప్రపంచంకి ఎలా ఉందంటే మీలాంటి వాళ్ళు చేయడం వల్ల చేస్తున్నా కానీ మా అది పొగిడే మన సేవా కార్యక్రమం చేసినప్పుడు అందరూ పొగుడుతారు, మెచ్చుకుంటారు. కానీ మన వెనకాల తగిలేడిపోతా ఉంటది. అది అందరికి ఉండేదండి. ఇప్పుడు అది వెనకాల తగిలేడిపోతూ ఉంటది. ఈ ఈ ప్రశంసలు పొందితే వెనకాల మాడిపోతూ ఉంటది. కాబట్టి ఈ ప్రశంసల కంటే మన బతుకుదేరు కోసం మనం బతుకుతాం మంచిదని నా అనుభవంతో నేను తెలుసుకునేది. వాస్తవాలు ఇప్పుడు ఎలా ఉందంటే తీపి పులుపు ఎలా ఉంటుందో మన జీవితం కూడా అంతే. ఎంత ఉంది ఇప్పుడు, ఎంత మొన్న వరదలు వచ్చిందండి నాయుడికి ఎంత పాపం ఆ వయసులో కూడా 75 సంవత్సరాలు ఏజ్ అయినాయి. అలాంటి నా 1 గంట 2 గంటలు కూడా నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి మొన్నట్లో. ఆయన కర్తవ్యం, ఆయన బాధ్యత ఆయన నిర్వహించాడు. అది ప్రతి మనిషి ఉన్నదే, దాన్ని మనం మార్చలేము. కాకపోతే ఏంటంటే మీలాంటి వాళ్ళ వల్ల ఒక్కడ బాగుపడినా అది వాళ్ళ మనసుకు తెలుసండి. నేనే స్వయంగా చూసా. ఒకరోజు ఒక ఆయన హాస్పిటల్లో ఉంటే 11 గంటలకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేశారు, మీరు ఇలా ఉందని. యాక్చువల్ వాళ్ళకి మీకు పడదు ఒకప్పుడు, అయినా కూడా శత్రువైనా కాదు సరే ఆమె ఇబ్బందులు ఉందని ఫోన్ చేయగానే మీ సొంత డబ్బులు తీసుకొచ్చి మరి పెట్టారు. నాకు అలా చూసా రోజు. అట్లాంటి ఇప్పుడు మనకు గుర్తుండదు, అది తెలియదండి. మన సొంత డబ్బులు తీసుకునే వాళ్ళు గుర్తుంటది కదా. తరపున మళ్ళీ డబ్బులు పోగేసి మళ్ళీ డబ్బులు ఇవ్వడం, మరి ఇతర సంఘాల వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం, మరి వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజున మనం ఇచ్చింది ఎక్కువ తక్కువ, ఆ రోజున అది చాలా ఎక్కువ. మరి వాళ్ళకు గుర్తుందో లేదో కానీ మరి మనం ఆ రోజున నాకు అర్ధరాత్రిగా ఫోన్ చేసి అన్నయ్య గారు లేకపోతే ఇదయ్యా అదయ్యా అని దండం పెట్టి ఏడితే మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అనుభవించిన కూడా మర్చిపోడు. ప్రశ్నలు చెప్పకపోవచ్చు కానీ వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు ఇప్పుడు ఏం జరిగింది ఏమైందని. అలాంటి ఎప్పుడు మర్చిపోతాను. దేవుడు ఉన్నాడు. నిజంగా భగవంతుడు మంచి చేసేవాడికి మంచి చేస్తుంది అని అంటా ఉంటారు కొంతమంది. అది వాస్తవం అండి. నేనైతే కరోనా నుంచి బయటపడ్డా, తక్కువ డబ్బులతో నేను బయటపడ్డా. నేను ఆ సీజన్ అందక నేను ఎంతో బాధపడ్డా. అట్లాగే మరి నా భార్యకి క్యాన్సర్ వచ్చింది, నోటి క్యాన్సర్. మరి చాలా మంది బాధపడతానే ఉన్నారు, కొంతమంది చనిపోయారు కూడా మాతో పాటు ఇదైన వాళ్ళు. మరి నా భార్య మరి మా భార్య అమ్మవారు పూజలు చేసుకునేది, ఇంట్లో వారాలు రకాలు చేసుకునేది. మరి హోమాలు చేసిన రోజులుండి అమ్మవారిని పెట్టి మేము దసరా నవరాత్రులు ఎంతో ఘనంగా చేసినవి ఉన్నాయి, మీ యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. మరి అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసాం. మరి ఏ రోజు చేసుకున్న పుణ్యమో కానీ నా భార్య ఈ రోజు నా ఇంట్లో చిన్నపిల్లలాగా తిరుగుతుంది. ఆమెకు వచ్చిన వ్యాధి తగ్గింది, మందులు వాడుకుంటున్నాం, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. మరి నేను టైంకి వెళ్తే ముద్దన్నం పెడుతుంది, నాకు నీళ్ళు ఇస్తుంది, టీ ఇస్తుంది, ఆమె పని ఆమె చేసుకుంటుందంటే ఆ భగవంతుడి దయాన్ని నేను అనుకుంటున్నా. తప్పకుండా అండి, భగవంతుడిలాగా మనం లేము. ఎందుకంటే ఎంతో మందిని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారు, మీ వల్ల బ్రతుకుతున్నారు. అది ఇప్పుడు ఈ రోజు వాళ్ళు కొంచెం గొప్పగా బతకొచ్చు, కానీ వాళ్ళు ఎలా వచ్చిందని మర్చిపోం కదండి ఎప్పుడు. ఇప్పుడు అది ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతి మనిషి కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత కొంతమందికి ఉండదండి, ఉండకపోవచ్చు అండి. ఆత్మహత్య ఉంటుంది ఎప్పటికైనా, అది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ రోజు నేను 4 మెతుకులు తినగలుగుతున్నానంటే వాస్తవంగా నాకు దేవుడు ఉన్నాడు. ఆ రోజుల్లో నేను అంత గొప్పవాడిని అవ్వచ్చండి. నాకంటూ ఒక కష్టాలు ఉన్నప్పుడు ఒక మనిషి దారి చూపించినప్పుడు ఆ వ్యక్తి దేవుడు. దేవుడు ఎక్కడో లేడు. ఆపదలో వచ్చినప్పుడు ఏమంటారు అని, అయ్యా దేవుళ్ళ వచ్చావా అంటారు. అది ఊరికే కాదండి, అది నిజం. వాస్తవం దేవుడు అక్కడే వాస్తవం. దాన్ని ఎప్పుడైనా సరే దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడు ఆ జన్మాంతా కూడా గుణపడి ఉంటాడు కూడా, ఉండాలి కూడా. అలా ఉంటేనే ఈ రోజు సమాజం ఇలా ఉండగలుగుతుంది. ఈ రోజే అనుకోవచ్చా అండి, నాకు అర్జెంట్గా ఒక సపోజ్ 30 లక్షలు రావచ్చు, నేను గొప్ప ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు. అయితే కాలము ఎవరిని వదలదు, అది వాస్తవం. నేను ఇది కూడా చెప్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా, కాలము ఎవరిని వదలదు. అంతే, కాలం చేయాల్సిన పని ఎవరికి నిజ జీవితంలో ఎవరికి ఎదియాలో తిరిగిస్తా ఉంటది. అది అదృష్టాన్ని అవ్వచ్చు, కష్టాలే అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అసలు కాలం ఎవరిని వదలదు, ఎవరికి ఇచ్చేది వాడికి ఇస్తానే ఉంటది. అది అనుభవించాల్సిందే. అది నేను అనుభవించాను, నేను తెలుసుకున్నాను. కాబట్టి మీకు కూడా పరిగెత్తకండి. మరి మీ పనులు మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించుకుంటూ మీ బతుకుబాటుని సాగించుకుంటూ కొనసాగాలని మరి నేను చెప్తున్నాను మీకు.
తప్పకుండా అండి. ఎందుకంటే తెలుసుకోండి. మీరు చెప్పిన సత్యాలు ఉంటాయి. జనాలకి ఎలా ఉంటదంటే, మనకి ఇష్టమైన వాళ్ళు అయితే ఆప్యాయతగా వింటారు. ఏం ఇష్టం లేనంటే ఏదో ఉందనుకుంటారు. కానీ ఈ వీడియో పూర్తిగా వినుంటే ఉమ్, జీవితం అంటే ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. అవును. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఆ రోజున. మీరు ఏ కష్టాల్లో వచ్చారు, మీరు రాగానే 10 మంది తీసుకొచ్చారు, 10 మంది దారి చూపించారు. ఈ రోజున కూడా ఎవరైనా వచ్చి అన్న నాకు కొద్దిగా ఆశ్రమం కావాలంటే ఈ రోజు గుర్తు వచ్చేది ముందుగా మీరే. ఎవరైనా ఫోన్ చేసి అన్న కొద్దిగా 2 రోజులు ఉండగలుగుతాడు అంటే వెంటనే చెప్పి "రే నాగరాజు గారిది ఉంది పోనాడు దగ్గరికి వెళ్ళు." అలా ఎంతమంది మేమే పంపించాం వాడికి. అలాంటిది ఎందుకంటే ఇప్పుడు కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నా జీవితంలో నేను పొందుతుంది ఏంటంటే, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆ భగవంతుడు నాకు ఇచ్చింది ఏంటంటే, నేను ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసే ఆ అర్హత నాకు ఇచ్చాడు భగవంతుడు. ఎంతో కొంత చాలా చాలా చేశాను. ఎందుకంటే మేము చూసాం కదా, చేయలేనిది ఏమీ లేదని. మేము ఇంకో విషయం ఏంటంటే నాకు అనుభవంలో తెలిసింది మీలో అందరు మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు తప్ప మీకు ఉపయోగపడిందని ఎప్పుడు చూడలేదు. ఉమ్. ఏదో వస్తారు వాళ్ళ అవసరం కొద్ది మీ దగ్గరికి వచ్చిన తప్ప కానీ అరే అన్న కొంచెం ఇబ్బంది పడి వెళ్ళాలన్న ఆలోచన ఉంటది వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఆడ వెళ్ళిందకుండా ఏమో అన్న ధీమోతో రాకపోవడం చాలా మంది జరిగినవి. కానీ ఆ దేవుడు ఎప్పుడు మీ అంటూ ఉన్నాడండి, ఎప్పుడు మేము వదిలేడు. నాకు భగవంతుడు ఎప్పుడు కూడా నాకు అండదండగా ఉన్నాడు. నా ధైర్యమే ఆ భగవంతుడు ధైర్యం. మరి నేను ఈ రోజుకి నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను పడిన బాధలు 2 years నుంచి పడిన బాధలు మామూలు బాధలు కాదు. ఇంకొక వ్యక్తి ఎవడన్నా అయితే చనిపోమన్నా చనిపోవాలి, పారిపోవన్నా పారిపోవాలి. ఎందుకంటే నాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎన్నో వచ్చినాయి. నేను ఇయ్యాల్సిన వాళ్ళకి ఇయ్యలేక మరి ఎవరికి కూడా ఎవరికి కూడా తలదించుకుని సమాధానం చెప్పకుండా లేను నేను. రూపాయి ఇయ్యాల్సిన వాడికి 10 రూపాయలు, రూపాయి ఇయ్యాల్సిన వాడికి 10 పైసలు ఇచ్చి అప్పిచ్చినోడు కళ్ళ ముందే తిరుగుతూ మరి వాడికి వారానికో నెలకో రూపాయలు 10 పైసలు 5 పైసలు ఇచ్చుకుంటూ మరి నేను ఆ ప్రజల్లోనే ఉన్న చాటే తిరుగుతూ మరి నా జీవన ఉపాధిని కల్పించుకుంటూ బతికాను నేను ఈ మధ్యకాలంలో. అందుకే టీఆర్ ఛానల్కి దూరంగా ఉండడానికి కారణం. మళ్ళీ నా బతుకు మరి మరి నా బతుకు మళ్ళీ ఒక మంచి భవిష్యత్తు వచ్చినాక మళ్ళీ మీకు కాపాడాలనుకున్నా. నాకు ఇప్పుడు ఆ భగవంతుడు కష్టపెట్టాడు. మళ్ళీ నా పునర్జన్మ నాకు ఇచ్చినట్టుగా ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ ఈ రోజు టీఆర్ ఛానల్ ముందుకు వచ్చాను నేను. అట్లాగే నేను చాలా అప్పులైన నా భార్యకి బాగోక నాకు కరోనా వచ్చినప్పుడు అట్లాగే నేను చీటీలు పాడుకుని వాళ్ళకి కట్టలేక చీటీలు వేసిన వాళ్ళు కట్టపోతే ఎన్ని మాట్లాంటారు. కానీ నన్ను ఎవరో పెద్ద మాట్లాడిన వాళ్ళు లేరు. కానీ నేను నిదానంగా అందరికి కట్టుకుని వచ్చా. దగ్గర 12 లక్షల చీటీలు ఉంటే అవన్నీ కట్టి ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా. మరి ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నానంటే మనం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి ధైర్యాన్ని కోల్పోకండి. సమాధానం చెప్పండి. మనం ఎట్లా అప్పులయ్యామో మళ్ళీ అదే అప్పులు అట్లాగే తీరుకుంటూ వస్తాయి. కానీ మన ధైర్యంగా నిలబడి ఉండాలి. అప్పిచ్చినోడు మన ప్రాణం ఏం తీయడు. అంటే ఒక మాట అంటాడు, లేదంటే ఆ మాట కూడా అనకుండా ఉండాలంటే మన అడ్వాన్స్ లో అప్పిచ్చినోడికి దగ్గరికి వెళ్ళి మనం సమాధానం చెప్పుకోవాలి. ఆ ధైర్యం ఉండాలి. మరి అన్న టయానికి రూపాయి ఇస్తా అన్నప్పుడు అన్న టయానికి 10 పైసలు తీసుకెళ్ళింది ఆడేమన్నాడు. అప్పిచ్చినోడు పారిపోతేనే బాధపడతాడు కానీ ఆడు నిజాయితీగా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇస్తలేదు కానీ గుర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరు సన్నాసులు ఉంటారు. ఫైనాన్షియర్లు కానీ అట్లాగే మనకు అప్పిచ్చిన వాళ్ళు కానీ అందరు సన్నాసులు ఉంటారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు. అరే నీతిగా లేడు, ఆడి పరిస్థితి బాగోలేక కట్టలేదు కానీ లేకపోతే ఆడు తెగ నమ్ముకునే ఇచ్చే మనిషి వాడు ఆడంత నిజాయితీ పడినని గుర్తించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండండి. మరి మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా రూపాయి ఇచ్చాడు 10 పైసలు ఆడ కళ్ళ ముందే తిరగండి. మీ ప్రాబ్లం అంతా వాళ్ళకి చెప్పండి. వచ్చినప్పుడు వచ్చినట్టుగా ఇచ్చుకుంటూ మీరు ఉంటే చాలా మరి ఏ అప్లోడ్ ఏం చేయడు. ఒకవేళ అప్లోడ్ ఏమి చేయడు చేసినా కూడా చట్టాలు మనకే అనుకూలంగా ఉన్నాయి. మన ఆ ధైర్యంతో మాట్లాడవచ్చు. లేదంటే ఎప్పుడన్నా ఇబ్బంది పడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళే చెప్తారు ఆడు ఇస్తానంటున్నాడు కదా, మరి ఆయన ఇబ్బంది పెడితే సస్తాడు. మరి ఆ కుటుంబానికి బాధ్యతను మళ్ళీ రివర్స్ పోలీసు గేరే ఇలాగే వేస్తారు. కాబట్టి ఎవరైనా ఇబ్బంది పెట్టాడనుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పలానా మనిషికి నేను డబ్బులు ఇవ్వాలండి, నా పరిస్థితి బాగాలేదండి, నా భార్యకి అనారోగ్యంగా ఉంది, నాకు అనారోగ్యంగా ఉంది, కాబట్టి
మరి నేను ఇప్పుడు తినటానికే బాధపడుతున్నా, నేను ఇంటి రెంటే కట్టలేకపోతున్నా, నన్ను కొడతానంటున్నాడు తిడుతున్నాడని వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నచ్చినట్టు రివర్స్ గేర్ వేసి మళ్ళీ అది ఇచ్చినప్పుడు తీసుకోండి లేకపోతే సస్తాడు మళ్ళీ కేసు అవుతుంది అంటారు. కాబట్టి మీరు ఎవరు డబ్బులు ఎక్కొట్టద్దు, టైం అడగండి, ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ వెళ్ళండి. కానీ రుణ అనుబంధాలు అన్నది మట్టికి నా అనుబంధం చెప్తున్నా, మనం ఎవరికైనా ఇవ్వాల్సింది ఇవ్వకుండా చచ్చిన సరే అక్కొక్కగానో నక్కగానో ఇంకో రకంగానో మనం తీర్చాల్సిందే. ఇప్పుడు బాధలు పడే వాళ్ళందరూ కూడా అదే రుణ అనుబంధాలను బట్టి బాధలు, రుణ అనుబంధాలు బట్టి భార్య పిల్లలు, మరి కష్టాలు సుఖాలు అన్ని రుణానుబంధాన్ని బట్టే కష్టాలు సుఖాలు. కాబట్టి ఎవరిని మోసం చేసుకోకుండా మరి నిజాయితీగా బతుకుతూ మనం మన జీవన ఉపాధి పొందుతూ మనం ముందుకి కొనసాగాలని మీ అందరికీ తెలియజేస్తుంది. మీరు ఎంతమంది ఆదర్శం అండి, మిమ్మల్ని చూసి ఎంతమంది ముందుకు రావాలి తప్ప మీరు ఇలా వెనక ఉండిపోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు మీరే చెప్పారు, కష్టం ఎప్పుడు చూడడం పెరుగుతూ ఉంటుంది. అట్లాగే నాకు ఒక హెల్ప్ చేయడం అన్నది చాలా మనసుకి చాలా సంతోషం ఇస్తుంది. నాకు తెలుసు ఆ సంతోషం ఎన్ని డబ్బులున్నా రాదు, కానీ హెల్ప్ చేసి పొందిన మనిషి మరి అభినందన తెలియజేస్తుంటూ ఉంటది. దాంట్లో ఉన్న కిక్కు ఎందులో రాదు. మరి ఆ అనుభూతి కూడా నేను పొందాను. మరి నాకు భగవంతుడు మళ్ళీ ఆరోగ్యాలు ఐశ్వర్యం మళ్ళీ నాకు సమకూర్చి ఆ భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మళ్ళీ సేవా కార్యక్రమంలో నేను ఎప్పుడు కొనసాగాలని, ఎవరికో కొట్ట నా దేహం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు ఎవరికో కొట్ట నేను హెల్ప్ చేసే స్థితిలో ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని ఆ భగవంతుని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన టీఆర్ ఛానల్లో ప్రోగ్రాం పెట్టడం జరిగింది, మనం ఎమరాబాద్ మేము సైతం అని. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంతో మందికి ఆదర్శం నిలబడాలి. మన కష్టాలు ఎప్పుడు ఉండేవి అని ఫ్యామిలీ, మన ఇంట్లో ఎంత చేసినా అంతే, తెలియదే ఉంది. 10 మందిలో ఒక్కడు మన గురించి చెప్పుకుంటే చాలండి. మనకి ఏం కావాలండి? అదే దాన్ని చేయాలి. కానీ మన ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మనం చేయలేం, మనం ఎవరైనా అడుక్కోలేం. కొంతమంది మనం అడిగి ఏదో పేర్లు చెప్పుకుని అడుక్కుని ఏదో హెల్ప్ చేయాలని మనం ఆ టైప్ కాదు. ఎవరైనా ఇచ్చినట్టుగానే చేసాము, ఈగిపోయినా మన జేబులో రూపాయి ఖర్చు పెట్టుకుని చేసిన రోజులు ఉన్నాయి. ఒకళ్ళ దగ్గర వసూలు చేసుకున్న డబ్బులు మిగుల్చుకుని ఎవరికో హెల్ప్ చేయాల్సిన డబ్బులు మిగుల్చుకుని తింటే రక్త కూడి తిన్నట్టు నా భావం. అందుకే నేను ఏదన్నా నేను పెట్టగలిగే స్థితిలో నేను ఉంటే, నేను చేయగలిగిన స్థితిలో నేను ఉంటే, అందుకే నేను అలాంటి స్థితి నాకు కల్పించాలి ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటి చెప్తే ఈ రోజు 1,00,000 సంపాదించారు ఎలా ఎందుకుంటారు మీరు? ఈ రోజున ఇలా ఉండేవారు కాదు కదా. మరి ఇంకోటి, నేను చేసే వృత్తిలో కూడా పెయింటింగ్ కాంట్రాక్ట్ లో కూడా నేను కస్టమర్కి తెలిసినా తెలియపోయినా క్వాలిటీల గురించి, పని గురించి, వాడే దీని గురించి దాని గురించి 100కు 100% వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి మెప్పించి వర్క్ చేసి ఏమేమి ఎట్లా మాట్లాడుకున్నాం, ఏం చేస్తానో మాట్లాడుకున్నాం అది చేసి నేను బయటకు వస్తా. చాలా మంది ఇలా నా దగ్గర పనిచేసిన వాళ్ళే ఎంతో మంది నేర్చుకున్న వాళ్ళు మరి వాళ్ళు కూడా బతుకుతున్నారు. మరి నన్ను మించిపోయారు కదా కొంతమంది సంపాదనలో. మరి నాకే అర్థం కావట్లా వాళ్ళు ఎలా సంపాదించగలిగారు, మరి నేనెందుకు సంపాదించలేకపోయానన్నది నాకైతే అర్థం కావట్లా. నేనైతే నీతి నిజాయితీగా కస్టమర్కి ఏం చెప్తానో నేను అది చేసి బయటకు వస్తా. మరి 2 రోజులు, ఒక వారం రోజులు పని అవుతుందంగా ఉంటాయి, ఆ పని 10 రోజులకు అవుతుంది. మరి నేను సాటిస్ఫాక్షన్ చేసి ఏ క్వాలిటీలు వాడతానంటే ఆ క్వాలిటీలు వాడి కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేసినాక నేను మరి బయటకు రావడం జరుగుతుంది. మీ అమూల్యమైన సమయం ఇచ్చారు. ఎన్నో మంచి అలాగే ముందుకు ఎన్నో చేయాలి, మనం కలుద్దాం. మళ్ళీ చూసారు కదండి, ఇది ఈ రోజు నాగరాజుతో మనకు. ఇంకా ముందు కలుద్దాం.